డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్న సర్కారు ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల కట్టడికి అధికారులను అప్రమత్తం చేసింది. ఎస్ఆర్ నగర్ పరిధిలో చోటు చేసుకున్న డ్రగ్స్ దందాలో కీలక నిందితులను టీఎస్ న్యాబ్ అరెస్టు చేసింది. అటు అల్ఫాజోలంను అరికట్టేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటివరకు 66 కేసులు నమోదు చేశారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో డ్రగ్స్ కేసులో టీఎస్ న్యాబ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నెల్లూరుకి చెందిన ఆషిక్, దుడ్డు రాజేష్లను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 34 ఎక్స్ట్రాసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో జరిగిన రేవు పార్టీకి హాజరైన 10 మందిలో 3 డ్రగ్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. గోవాలో హనుమంత్ బాబుసో దివాకర్ అలియాస్ బాబా నుంచి నిందితులు రాజేష్, ఆసిక్లు ఎక్స్ట్రాసీ పిల్స్ కొనుగోలు చేస్తున్నారు. 1000 నుంచి 1200కు కొని ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారు. రాజేష్, ఆషిక్కి ఇచ్చిన సమాచారంతో గోవాలో బాబాను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు అతడే ప్రధాన సరఫరాదారుడుగా ఉన్నాడని గుర్తించారు. తరచూ తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే ఫిల్మ్నగర్ కు చెందిన స్వదీప్ డీజే ఆపరేటర్ ను బాబా అప్రమత్తం చేశాడు. 1,40,000 రూపాయలతో 14 గ్రాముల కోకైన్ ను స్వదీప్ కొనుగోలు చేశాడు. ఈ కేసులో నెల్లూరు ఉడా చైర్మన్ కుమారుడు ప్రేమ్చంద్ సహా 12 మందికి ఎస్ఆర్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రేమ్చంద్ను కేసులో A38గా చేర్చారు. We were able to identify the main supplier in Goa. His name is Hanumat Babuso Divkar. He has a big liquor shop in Goa and he has been doing this trade for the last 3 years. He is supplying more than 25 people in Hyderabad, and these 25 people maybe they will have some another 25 customers. So this is one chain that we have been able to get. So we arrested after 4 days of watch. We were able to arrest this Hanumat Babuso Divakar. He goes by the name Baba. Where does he get the drugs? There are 6 main suppliers in India who supply drugs to Baba. We have got their details and slowly we will be working out on these 6 names. మాదక ద్రవ్యాల్లో ఆల్ఫాజోలం, కోకైన్ కంటే ప్రమాదకరమని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా తెలిపారు. రాష్ట్రంలో ఆల్ఫాజోలం తలనొప్పిగా మారిందన్నారు. ఇటీవల 3,14,00,000 రూపాయలు విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫాజోలాన్ని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. 2 రోజుల కిందట సంగారెడ్డి జిన్నారంలోని మూతపడిన పరిశ్రమలో 14 కిలోల నార్డజెపం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4గురిని అరెస్టు చేశారు. సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పరమేశ్వర కెమికల్స్ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. చెర్లపల్లిలో ఓ పరిశ్రమను లీజుకు తీసుకుని లింగయ్య గౌడ్ తో కలిసి కిరణ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు. మరో కేసులో విధుల నుంచి తొలగింపునకు గురైన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఈ దందాలో ఉన్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసినట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా వివరించారు. There was one Bhatia. He used to send alprazolam to Telangana through courier. And recently we got information that there is one more XXX. We know his name but we have not mentioned it here. He has sent 34 kgs of alprazolam to Hyderabad. Out of this 7 kgs we could recover in the first go, and a case is registered against Narsimha Gaud in Gachibowli PS. 17 kgs went to people in Shadnagar and 10 kgs went to one Ramesh excise PC of Kamareddy. So now I have brought 2 cases in which they are not taking mamuls but they are entering into this illegal trade. All the people in the uniformed service and also other departments, please help us to control illegal trade of alprazolam. రాబోయే కాలంలో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ మాఫియాను కట్టడి చేస్తామని టీఎస్ న్యాబ్ స్పష్టం చేసింది.